దయచేసి లేచి నిలబడదాం. కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. రెండవ కీర్తన చదువుకుందాం. రెండవ కీర్తన భాగాన్ని చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరందరూ కలిసి చదవాల్సిందిగా కోరుచున్నాను. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. వారి కట్లు తెప్పుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశ్రయించిన వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కల చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. 11-12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా కబురుకొనును, కుమారుని ముందు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనం ఇంట్లో ఉంచునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పిల్లరా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆరాధించి ఆయన నామాన్ని స్తుతించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారని దేవుని యొక్క సన్నిధిలో అందరికీ ప్రోత్పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆయన ఆరాధిద్దాం. ఆమేన్. కొన్ని పాటలు పాడి ఆయన నామాన్ని స్తుతిద్దాం. సన్నిధిలో ఎందుకు పాటలు పాడాలంటే సంతోషం ఉంది కనుక మనం పాటలు పాడాలి. ఎందుకు చప్పట్లు కొట్టాలంటే ఆయన స్తుతిస్తున్నాం కనుక, ఆయన పొగుడుతున్నాం కనుక చప్పట్లు కొట్టాలి. చూడండి, ఎవరన్నా నాయకులు వస్తే మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం, గౌరవిస్తాం, అభినందిస్తాం. సో దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టి పాటలు పాడి, క్రొత్త పాటలు పాడి ఆయన నామ సన్నిధిలో దేవుని స్తుతించడం అనేటువంటి మన దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతని మనం భావించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్పి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మనందరికి అనుగ్రహించాడు. దేవుడు స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మరి ఆయన సన్నిధిలో కూడి వచ్చిన మనం అందరము ఆత్మతో నింపుకొని మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మనకు అన్ని చేస్తున్నాడు కనుక ఆరాధించాలని మనం చెప్పలేము. ఆయన దేవుడై ఉన్నాడు కనుక మనం ఆరాధించాలి. ఆయన మనల్ని సృజించారు కనుక మనం ఆరాధించాలి. మనం అనుభవించే అన్నిటిని ఆయన సృష్టించారు కనుక మనం ఆరాధించాలి. ఆయన ఈ సృష్టికర్త కనుక మరి సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు కనుక మనం ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మరి నీవు చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనము కీర్తిద్దాం. అందరము చప్పట్లు కొడుతూ
గంభీర స్వరముతో దేవుని స్తుతించాలి. దావీదు మరి తాళములతోని గంభీర స్వరంతో నాట్యం ఆడుతూ దేవుని స్తుతించాడు. దేవుడు మంచి అవకాశాన్ని మనకి ఇచ్చారు. మరి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం వ్యర్థపరచుకోకుండా మరి దేవుని కోసం మనము కేటాయిద్దాము. మనము మరి ఏ పార్టీ వారి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ, మనల్ని హెచ్చిస్తూ, మనల్ని బలపరుస్తూ, ఆయన సన్నిధిలో స్థానాన్ని మనకి కల్పించిన యేసయ్యని మనము స్తుతిద్దాము. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్య అని పాడుబడుతూ ఆయన నామాన్ని ఘనపరచుదాము. దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. మరి ఈ లోకంలో మనదంటూ ఏది లేదు. నిజంగా ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న
దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానము, మనము పీల్చే గాలి కానీ, మనం తించిన ఆహారం కానీ, మనం కట్టుకున్న వస్త్రాలు కానీ, మనం అనుభవించే ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించింది. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది కేవలం నీకు ఇచ్చినదే ప్రభువా అని చెప్పి పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాము. ఆయన మనకు సమస్తాన్ని ఇచ్చారు, మన నుంచి కోరుకునేది నిష్కలంకమైనటువంటి హృదయాన్ని. హల్లెలూయా. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాము. ఇది
తండ్రి ఈ రోజు నేను సజీవులుగా మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే ప్రభా, అయ్యా మీరు ఇచ్చిన కృప మాత్రమే ప్రభా, సమస్తము మీరు ఇచ్చినదే ప్రభా, మాదంటూ ఏది లేదు యేసయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యం మీరు ఇచ్చినది ప్రభా, మాకు ఇచ్చిన బలము మీరు ఇచ్చినది ప్రభా, మాకు ఇచ్చిన శక్తి మీరు ఇచ్చినది ప్రభా. ఈ రోజు మేము ఏమై ఉన్నామో అది మీ కృప వల్లనే యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఆరాధనకి యోగ్యుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన దినమంతా కూడా తన చేతులు చాపి తన కౌగిట్లో మనల్ని భద్రపరుస్తూ మనకి బలాన్ని చేకూరుస్తూ మన జీవితాన్ని పొడిగిస్తూ ఆయనలో నిలిచే కృపని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. ఆత్మతో సత్యంతో ఆయన నామాన్ని మనం మహిమపరచుదాం. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. అందరము స్తుతిద్దాం, అందరము నోరు తెరిచి ఆయన నామాన్ని ఘనపరచుదాం. అయ్యా మీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు. ఓ వి ప్రైజ్ యు జీసస్. Hallelujah.
తండ్రి, సమాధానకర్తకు అధిపతి, మీ ఉన్నతమైన నామమునకు నిన్నలేని వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము. ఆరాధనకి యోగ్యుడమైనటువంటి మా గొప్ప దేవా, అయ్యా మా జీవితంలో సమస్తాన్ని మాకు అనుగ్రహించిన మా గొప్ప దేవా, అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము. ఈ రోజు మేమేమై ఉన్నామో ప్రభువా, అది మీ కృప వల్ల మాత్రమే నాయన, అది మీరు మాకు ఇచ్చినటువంటిది మాత్రమే ప్రభువా. ఈ లోకంలో మేము సంపాదించుకున్నది ఏది లేదు ప్రభా, సమస్తము మీరు మాకు అనుగ్రహించింది యేసయ్యా. అయ్యా ఏ పాటి వాడినయ్యా, మీరు ఎంతగానో మమ్మల్ని హెచ్చిస్తున్నారు ప్రభా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మా పట్ల చూపుతున్న ప్రతి ఒక్క కృప కొరకై, మాకు ఇస్తున్న కృప కొరకై మీకు వందనాలు, మీ జాలికై మీకు వందనాలు ప్రభా. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. అయ్యా మీ సన్నిధిని మాతో ఉంచినందుకు మీకు వందనాలు. అయ్యా మీ కృపగల హస్తాన్ని మా మీద మీరు చాపినందుకు మీకు వందనాలు ప్రభా. మా జీవితాన్ని వెలిగిస్తూ ప్రభా, మా విశ్వాసము ప్రభా ప్రయాణంలో ప్రభా మీరు మాకు తోడయ్యండి ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న రీతికై మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఎందరికో లేని ఆధిక్యతని, ధన్యతని ప్రభా మా జీవితాల్లో మీరు ప్రసాదించారు యేసయ్య. ఇంత గొప్ప కృపని మాకు అనుగ్రహించారు యేసయ్య. విశ్వాసులుగా పిలువబడే అర్హతని మాకు కల్పించారు యేసయ్య. మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మీకే వందనాలు. క్రీస్తు బిడ్డలుగా నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు ప్రభా మాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడం మీరు ఇచ్చినటువంటి సమయానికి మీకు స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అయ్యా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాలేకపోయినా ప్రతి బిడ్డని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎక్కడున్నారో ప్రభా మీ నామ మహిమార్థమే ప్రభా మీ సన్నిధి కలిగి ఉన్న ఆరాధించే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. కుడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. వారి యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చమని అడుగుచున్నాము నాయన. అయ్యా కుటుంబంలో అవసరాలను మీరు తీర్చమని అడుగుచున్నాం నాయన. ఉద్యోగ సమస్యలను మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. వారి చదువుల విషయంలో మీ కార్యాన్ని జరిగించండి. మీరే కృప చూపమని అడుగుతున్నాం. ఎవరి బిడ్డలందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. పరిచర్యలో సహకరిస్తున్న బిడ్డలను మీ చేతిలో సమర్పిస్తున్నాం నాయన. మీరేది పట్టుకొని నడిపించమని ఈ స్తుతి ఆరాధన మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకంగా కూర్చున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం. మీ అందరూ దేవుని వాక్యాన్ని వినాలని ఎంత ఆసక్తిగా ఉన్నారని నాకు తెలుసు. ఎంతమంది దేవునికి వాక్యాన్ని వినాలని ఆసక్తికరంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేశారు? ప్రభువా నేను సంఘానికి వెళ్తున్నాను, నాతో మాట్లాడాలని ఎవరైనా ప్రార్థన చేశారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సత్య దేవుని స్తుతించండి. ఆమేన్. థాంక్యూ. గత వారంలో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాం. గత వారంలో ధ్యానించినటువంటి వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఎవరు గుర్తుంది? చిన్న ఓకే, చిన్న యానిమల్స్ అండి. ఓకే, చిన్న చీమల గురించి మనం నేర్చుకున్నాం. చీమల గురించి మనం నేర్చుకున్నాం. వెరీ స్మాల్ but extremely wise. Very small but extremely wise. చాలా చిన్నవి కానీ మిక్కిలి జ్ఞానము కలవి. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 25వ వచనంలో 4 చిన్నవి కలవు. ఆ చిన్నవి భూమంతటిలో కూడా చాలా చిన్నవి అయినా కానీ అవి చాలా జ్ఞానము కలిగినటువంటివి, మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి అనేటువంటి వాక్యం మీద మనం మాట్లాడుతున్నాం. అయితే 4లో ఒక విషయాన్ని మనం ధ్యానించకపోయిన వారు ఈరోజు దేవుని చిత్తం మీద 3 విషయాలు మనం ధ్యానిద్దాం. ఆమేన్. హల్లెలూయా. సో యోబు గ్రంథంలో మనం చూసాం 12వ అధ్యాయం 7వ వచనంలో. ఒకసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వల్ల యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఏముందన్నమాట? అయినను మృగములను
విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. చాలు. దేవుని బిడ్డలారా, మృగములను, ఆకాశ పక్షులను, ఇక క్రిందకు చదివితే చేపలను విచారించుము, సముద్రపు చేపలను విచారించుము. యోగ గ్రంథం 12:7 మనం చదువుకుంటున్నాం. అంటే దేవుడు వాటి దగ్గర ఏం నేర్చుకోమంటున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే వాటి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. వాటి దగ్గర నేర్చుకొని మనము దేవుని సన్నిధిలో కూడా ఆత్మీయంగా ఎదగడానికి ఇవన్నీ అవసరపడతాయి అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మైక్ రీసౌండ్ తగ్గించి బేస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం. లూకా సువార్త 12:24 చదవండి. లూకా సువార్త 12. పాపుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని గరిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మరోసారి చదవండి. లూకా సువార్త 12:24. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా, నేను మీ యొక్క సన్నిధిలో నిలబడి ఉండగా నా నోటిని బోరుగా వాడుకోరండి. ప్రతి అంధకార శక్తులు, ఆటంక శక్తులు అన్నిటిని తొలగించండి. నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనదో ఆ మాటలు ప్రభు మీరు అందించండి. నాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి ప్రభు, నీ దయ చూపించండి. మమ్మల్ని అందరినీ మీ మాట చేత, మీ వాక్కు చేత తృప్తిపరచి, దీవించి, ఆశీర్వదించి పంపించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. చిన్నవే చాలా జ్ఞానము కలిగినటువంటివి, వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పి కొన్ని జీవుల్ని, కొన్ని జంతువుల్ని, కొన్ని పక్షులను, కొన్ని చేపలను, సృష్టిని చూసి నేర్చుకోండి అని తెలియజేస్తూ ఉన్నాడు. మానవులుగా మనం ఏమనుకుంటామంటే, మనము చాలా జ్ఞానవంతులని, అయినా నేర్చుకోవాలంటే ఏదైనా స్కూల్కి వెళ్ళాలి, ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏదైనా రీసెర్చ్ చేయాలి, లేదా పిహెచ్డి చేసినటువంటి గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకోవాలి. అంతేగాని ఈ వాక్యంలో ఉన్న రీతిగా చిన్న జంతువులు చూడు, పక్షులు చూడు, వాటిని గురించి ఆలోచించు, చేపలను చూడు, జంతువుల దగ్గర నేర్చుకోవాలి. జంతువుల దగ్గర ఏం నేర్చుకుంటాం అనేటువంటి నిజానికి అలాంటి ఉద్దేశాలు మనకు కొంతమందికి యూజువల్ గా వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం పెంచుకునేటువంటి జంతువులే ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాయి. మనం చూసినటువంటి సృష్టి మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. కొన్నిసార్లు గర్దిస్తుంది, కొన్నిసార్లు ప్రోత్సహిస్తుంది, కొన్నిసార్లు మనకి ఆత్మీయంగా మెరుగుపరుస్తుంది. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము దేవుడు ఎవరై ఉన్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ వాక్యాలన్నీ మనం పరిశీలిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుంది, ఈ రోజు నేను ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా నేను ముందుకు సాగాలి అని దేవుని యొక్క వాక్యపు దాహముతో మనకుంటే దేవుడు మనతో ఏ విధంగానైనా మాట్లాడతాడు. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు. పక్షులను చూడండి, పిచ్చుకలను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు. గరిసెలేదంటే, గరిసె అంటే యాక్చువల్లీ గిడ్డంగులు, దాచుకునేటువంటి పెద్ద పెద్ద గిడ్డంగులు ఉంటాయి చూసారు, వాటికంటే ఏమి లేవు, కొట్టు లేవు దాచుకోవడానికి. అయినను అవి వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మనము శ్రేష్టమైనటువంటి వారమే. మనల్ని దేవుడు తన యొక్క స్వరూపంలో సృజించి
అనుగ్రహించాడు. మనకి వాటన్నిటికంటే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అయితే కొన్నిసార్లు వాటికంటే హీనమైన స్థితిలో ఉండి మనం నేర్చుకోవటానికి మనసు లేక, కొన్నిసార్లు దేవునికి ఆలోచనలు ఉద్దేశాలు అర్థం కాకపోతే దేవుడు ఈ సృష్టిని చూసి నేర్చుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చివరి నుంచి మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే దేవుని సన్నిధి చేరడానికి సిద్ధపడాలి అనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. భవిష్యత్తు కొరకు కూడబెట్టుకునేటువంటి చీమలు, ఎప్పుడు కూడా శ్రమించేటువంటి చీమలు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఒక్క తలుపు మీద తిరుగు రీతిగా సోమరి తన యొక్క పడక మీద తిరుగాడును అని వాక్యంలో విన్నటువంటి విధంగా చాలా సార్లు మన జీవితంలో సోమరితనంతో బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ ఇంకా ముడుచుకొని కాలయాపన చేస్తూ వృధా చేస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అదే రీతిగా ఆత్మీయతలో కూడా అంతే. ఈ రోజు కాదులే రేపు ప్రార్థన చేద్దాం, ఈ రోజు కాదులే రేపు చదువుతాం, ఈ వారం కాదులే రేపు వెళదామని జాబ్ చేస్తూ సోమరితనమైనటువంటి ఆత్మీయ జీవితంలో సోమరితనముగా మనము ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చీమను చూసి మనం నేర్చుకోవాలి. చీమ ఎంత నలిగితే వెళ్ళిపోతుంది, కానీ చీమ నుంచి మనము పాఠము నేర్చుకోవాలి. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రోజు రెండవ విషయాన్ని మనం నేర్చుకుందాం. చిన్న కుందేళ్ళు. కుందేళ్ళు ఎప్పుడైనా చూసారా? అంటే పెద్ద కుందేళ్ళు కూడా ఉంటాయి అని అర్థం. అడవిలో ఉండేటువంటి కుందేళ్ళు కూడా ఉంటాయి అని అర్థం. క్రూరంగా ఉండేటువంటి కుక్కలు ఉంటాయి. గృహాల్లో పెంచుకొని ప్రేమతో పెంచుకునేటువంటి పెట్స్ ఉంటాయి. అవి చూడటానికి ఎంతలావు ఎంత పొడుగుంటాయి, కానీ అవి ఫ్రెండ్లీగా ఉంటాయి. కొన్ని కుక్కలు చాలా చిన్నగా ఉంటాయి, కానీ అవి చాలా వైలెంట్ గా ఉంటాయి. సో వైల్డ్ యానిమల్స్ వేరు, పెట్ యానిమల్స్ వేరు. అలానే కుందేళ్ళలో కూడా అడవి కుందేళ్ళు వేరు, గృహాలు ఉండేటువంటి చిన్న కుందేళ్ళు వేరు. చాలా చిన్నగా క్యూట్ గా ఉంటాయి కుందేళ్ళు. మరి కుందేళ్ళు గురించి ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో అంటే మనం చదివితే, చిన్న కుందేళ్ళు అంట బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చిన్న కుందేళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారంటే రాక్ బ్యాడ్జెస్ అంటారు, లేకపోతే ఫనీస్ అంటారు, హైరాక్సెస్ అంటారు. కుందేళ్ళు అంటేనే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ కుందేళ్ళకు ఉన్నటువంటిది, ఆ చిన్న కుందేళ్ళు అనేటువంటిది బండ సందులలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. పేటు బీటులలో కుందేలు అనేటువంటిది పేటు బీటులలో బండ సందులలో నివాసాన్ని కల్పించుకుంటుంది. అంటే నివాసం కొరకు ఎక్కడ ఉండాలో అది ప్రదేశాన్ని ఎన్నుకుంటుంది. పర్వగీతల్లో మనం చూస్తూ ఉన్నాము, పావురం పేటు బీటుల్లో ఉండేటువంటి పావురాల గురించి మనం చూస్తూ ఉంటాం. పావురం కానీ పక్షి కానీ బయట ఎగిరేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పేటు సందులలో ఎగిరేటప్పుడు తన యొక్క ముక్కు కానీ తన లోపలికి వెళ్ళేటప్పుడు దెబ్బలు తగ్గడం, గాయాలు అవ్వడం అనేటువంటి చూస్తూ ఉంటాం. ఒక పాట కూడా ఉంది కదా, పడ్డ సందులలో ఎగురు పావురమా, పడ్డ సందులలో పేటు బీటులను ఆశ్రయించు పావురమా, బండ సందులలో. బండ సందులలో అంటే పావురము కూడా దానిలో ఉంటుంది, కుందేళ్ళు కూడా దానిలో దాక్కుంటాయి. ఈ కుందేళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఈ కుందేళ్ళు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ ఆ బలహీనమైనటువంటి జీవి దాగుకొని ప్రాణాన్ని కాపాడుకుంటాయి. వరదలు వచ్చినా లేకపోతే ఏదైనా దాన్ని తినడానికి వచ్చినప్పటికీ కూడా, జంతువులు వచ్చినప్పుడు కూడా వాటి నుంచి కాపాడబడతాయి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మన నివాసం ఎక్కడ అంటే పేటు సందులలో ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మీయంగా బండ అన్నప్పుడు ఆ క్రీస్తు బండే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. సో క్రీస్తు బండగా
మనకు అండగా ఉంటాడు కనుక క్రీస్తులో ఉన్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనే మనకి నివాస స్థలమని గ్రహించాలి. ఆయనలోనే మనం ఉండాలని చెప్పి గ్రహించాలి. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఈ రోజు మనం మార్నింగ్ చదివాము 2వ కీర్తన ఆఖరి మాట చదవండి. 2వ కీర్తన ఆఖరి మాట ఏముంది అక్కడ? ఆఖరి వచ్చిన ఆఖరి 2 లైన్లు చదవండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మనకు ఆశ్రయం ఎవరు అంటే క్రీస్తే మనకు ఆశ్రయమని గమనించాలి. ఒకవేళ క్రీస్తు మన ఆశ్రయం కాకపోతే, ఒకవేళ మనకి క్రీస్తు గాని ఆశ్రయంగా బండ సందులుగా ఉండకపోతే ప్రమాదం ఎప్పుడైనా పొంచుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఎంతో విర్రవీగుతూ ఉంటాడు. బలాన్ని గురించి విర్రవీగుతూ ఉంటాడు, అందాన్ని గురించి విర్రవీగుతూ ఉంటాడు. ఆస్తిపాస్తులను బట్టి, తనకున్నటువంటి పరపతిని బట్టి, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ బట్టి విర్రవీగుతూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా దేవుడి గ్రహించాలి. దేవుడే లేకపోతే అవన్నీ సున్నాన్ని గ్రహించాలి. And there's just one thing that I want to say. For all you've given to me, for all the blessings that I can see. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, for all you've done in my life. You took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Oh, thank you, Lord. I just want to thank you, Lord. Just want to thank you. Oh, thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Oh, we thank you. Oh, we thank you. Lift your voice. Thank you, Lord. For all you've done in our lives, we want to say thank you. Oh, thank you. అప్పుడే అయిపోయింది ఆ జీవితం అనుకుంటాం. దేవుడు వాక్యాన్ని వింటున్నారా?
మన జీవితం గట్టి వంటిది, మన జీవితం పొగ వంటిది. 2 కొరింథీ 4:7 ఎవరు తీయలేదా? 4:7 మట్టి ఘటములలో, మట్టి ఘటం అంటే మట్టి కుండ, మట్టి ఘటం అంటే మట్టి కుండ. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. Oh, thank you, Lord. Yes, I just wanna thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, thank you, thank you. Thank you, Lord. I just wanna thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. దేవుడే మనకి బలమైన Yes, we thank you. యెహోవా నాకు బలమైనటువంటి Thank you, Lord. హల్లెలూయా. Thank ఈ రోజు మనం బలహీనులమే. ఈ రోజు మనకి నిరీక్షణ లేదు మన యొక్క ఫిజికల్ విషయంలో, కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనం బలవంతులమే. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు మీలో ఉన్నవాడి కంటే కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అదే చెప్పండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రకారం తిరిగి చెప్పండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఎవరున్నారు? యేసు ఇస్తేనే గొప్పవాడు. అదే సాతాను ఉంటే, యేసయ్య మనలో ఉంటే, దేవుడు మనలో ఉంటే, ఆయన ఉన్నాడు కనుక మనము గొప్పవాళ్ళము. ఆయనే మన దుర్గమై ఉన్నాడు. అలసట పుట్టించేటువంటి దేశములో గొప్ప బండగా ఉన్నాడు, గొప్ప అండగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తే, ఎంతమంది యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా విజయం వీడదే. కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుడు మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు విజయం అనేటువంటిది దొరికింది. అంటే దేవుడు వారి పక్షాన యుద్ధం చేసినప్పుడు విజయం అనేటువంటిది దొరుకుతుంది. ఆత్మీయ జీవితంలో నీకు నాకు విజయం ఎప్పుడు వస్తుందంటే, సక్సెస్ఫుల్ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే, ఈ లోకపరమైనటువంటి విధంగా మనం ఆలోచిస్తే అది సక్సెస్ అనుకుంటాం, కానీ ఆత్మీయమైనటువంటి విధానంలో, మనకి శారీరకమైనటువంటి విధానంలో దేవుడు మనతో ఉన్న ఎడల మనకి విజయం అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మనము ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, బండ సందులో ప్రవేశించాలి. కుందేలు ఏ విధంగా తెలివి కలిగి ఉన్నదో అలా ఇరుకైనటువంటి ప్రదేశంలో ఉండాలి. ఇరుకుగా ఉండే ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడరు, విశాలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడతారు ప్రజలు. ఇరుకు మార్గం అనేటువంటిది కొన్నిసార్లు మనకిష్టం లేకపోయినా, కష్టమైనా, దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడితే, ఆ యొక్క బండ సందుల్లో కష్టమైన లోపలికి దూరితే రక్షించబడతాయి. వరద నుంచి రక్షించబడతాయి, సింహము నుంచి రక్షించబడతాయి, సాతాను నుంచి రక్షించబడతాము. ఇరుకు మార్గములో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు ఆ ఇరుకు మార్గమే నీకు కాపుదల, ఆ ఇరుకు మార్గమే నీకు రక్షణ, ఆ ఇరుకు మార్గమే తొలుకు నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. విశాలమైనటువంటి మార్గానికి నువ్వు తొందరపడుతూ వెళుతూ ఉంటే ఆ మార్గము నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. శ్రమలు కూడా, కష్టాలు కూడా నేను ఎందుకు వెళ్ళాలి అని నువ్వు బాధపడుతూ ఉంటే, ఒకవేళ ఆ ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశిస్తున్నావేమో, దేవుడు పేరు సందుల్లో ఉండాలని నిన్ను కోరుకుంటూ ఉన్నాడేమో, భద్రతతో కాపాడాలని నేను కోరుకుంటున్నాడేమో, గ్రహించి ఆ బండ
సందుల్లోనే ఉంటూ కొండరాయి రాసుకుంటుందండి, రక్తం వస్తుందండి, పరిస్థితులు బాగాలేదండి, కష్టపడుతున్నానండి, ఎప్పుడో నాకు విశాలమైన ఇల్లు దొరికేది, చిన్న ఇంట్లో ఉంటున్నానండి, చిన్న రూమ్ లో ఉంటున్నానండి, అద్దెకే ఉంటున్నానండి, నా కష్టాలు ఎప్పుడు తీరుతున్నాయండి అంటే, ప్రభువా నేను మీ కష్టాలు ఇచ్చినందుకు వందనాలని చెప్పే మనసు నీకు రావట్లేదంటే దేవుని యొక్క కార్యం నీలో ఇంకా జరగట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఏదైనా కానీ ఉత్తమమైనటువంటిది, దానిలో మనం సంతృప్తిగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డ, కష్టాలు ఒకవేళ మనకు వచ్చిన అవి నిశ్చయము ఉండవు. దేవుడు మనల్ని చూసేటువంటి దేవుడు. ఇశ్రాయేలు దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి దుఃఖాన్ని చూశారు. మోషే, నీ వెళ్ళి వాళ్ళు విడిపించు అని చెప్పి మోషేకు చెప్పిన రీతిగా నీ కష్టాలు చూస్తున్నటువంటి దేవుడు ఏదో ఒక రోజు ఎవరినొకళ్ళు పంపించి నీ కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము బండ సందులో ఉండాలి, మనం క్రీస్తులో ఉండాలి అనే విషయాన్ని మనం కోరుకోవాలి. ఆయన మాట వెంట కష్టమేనండి, ఆయన వాక్యానుసారంగా ఉండడం కష్టమేనండి. లూకాసు వార్త 6:46 మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు ఇల్లు కడతా ఉన్నారట. ఒక ఉపమానాన్ని యేసు తెలియజేస్తున్నాడు. ఒకడేమో బండ మీద కట్టాడంట, ఇంకొకడేమో ఇసుక మీద కట్టాడు. సండే స్కూల్ కథలో మనం నేర్చుకుని ఉంటాం ఈ పాట. బండ మీద ఇల్లు కట్టాలంటే కష్టమే, బండ మీద పునాది వేయాలంటే కష్టమే, క్రీస్తులో పునాది వేయాలంటే కష్టమే, క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే కష్టమే. ఇరుకుగా ఉన్నదండి, కష్టంగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి అంటే కష్టమే. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట విని నా మాట ప్రకారం నడిచేటువంటి వాడు బండ మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండను. ఆమేన్. బండ మీద ఇల్లు కట్టడం అంటే కష్టమే, దేవుడు వాక్యానుసారంగా బ్రతకడం అంటే కష్టమే, దేవుని మాటల ప్రకారంగా ఉండడం అంటే కష్టమే. అందుకనే తండోపతండాగా యేసు ప్రభువుని వెంబడించారు, కానీ అందరూ శిష్యులు కాలేకపోయారు, అందరూ ఆయన వెంబడించలేకపోయారు, అందరూ దూరమైపోయి వెళ్ళిపోయారు. ఈయన బోధలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పాను అన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను బండ మీద కట్టినటువంటి గృహంగా నిలబడాలంటే బండ మీద తోవాలి, బండ మీద ఉండాలి, క్రీస్తులో ఉండాలి. కొద్దిగా కష్టమైన ఇసుకలో ఇల్లే ఉంది, చిన్నపిల్లలు కానీ మనగంట. బండలో కట్టాలంటే చాలా కష్టం. వాన వచ్చారు, వరదలు వచ్చారు, ఇసుక మీద ఉన్నది పడిపోయింది, కానీ బండ మీద కట్టినటువంటి ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది. కారణం బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. చిన్న కష్టాలు వచ్చినప్పుడు పడిపోతున్నావంటే, చిన్న శోధన వచ్చినప్పుడు ఏడుస్తున్నావంటే, దేవుడు ఎక్కడున్నాడు, నా ప్రార్థన ఆలకించడం లేదంటున్నావంటే నీవు ఇంకా ఇసుక మీద కట్టబడి ఉన్నావు. కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు నిలబడలేకుండా విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం చదవాలి, ఇంకా దేవునికి దగ్గరికి రావాలి, ఇంకా నేను దేవునిలో ముందుకు సాగాలి. ఇది సాధారణ శోధన, దాన్ని ఎదిరించాలి. ఓరకన ఉండమన్నాడు, యుద్ధం చేస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ వాగ్దానం? ప్రభా నీవు నాకు బదులుగా యుద్ధం చేయి. ఎక్కడికి వెళ్ళింది ఈ వాగ్దానం? ప్రభా నన్ను పోషిస్తానన్నావు కదా, ఇంట్లో ఎందుకు వచ్చింది కరువు? ప్రభా నేను విశ్వాసంగా ఇంకా నీకు నమ్మకంగా ఉంటాను, నన్ను పోషించేటువంటి దేవుడు అవసరమైతే సత్తాను, కానీ నేను మాత్రం నీతి తప్పను అనేటువంటి ఒక నిశ్చయత నీలో వచ్చిందంటే సాతానుకు వ్యతిరేకంగా పోరాడుతున్నావు. ఆ యొక్క దమ్ము ధైర్యం చూసే వాడి దగ్గరికి రాడు. కుక్క చూస్తే ఎప్పుడన్నా రోడ్డు వెళ్తుంటే కుక్క మొరుగుంది అనుకోండి, ఒక్కసారి భయపడ్డాడు రా, కొద్దిగా స్పీడ్గా నడుస్తున్నాడంటే నీ వెంట వస్తుంది. ఇంకా కొంచెం స్పీడ్ వచ్చాడంటే అది కూడా స్పీడ్ వచ్చింది. ఒక్కసారి ఆగి తిరిగి చూడు, ధైర్యంగా దాని కళ్ళలో ధైర్యం చాలా కష్టం అది కలిగి ఉంటాం. అందుకనే సింహం ధైర్యంగా ఉంటుందట కదా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి వాక్యం పోయిన వారు కూడా మనం నామం చేస్తున్నాం. సింహము వేటాడుతుంది, ధైర్యంగా ఉంటుంది. వేటాడిన తర్వాత సోమరిగా పడుకుంటుంది, 4 రోజులు తింటుంది.
మళ్ళా ఆకలి అయిన తర్వాత మళ్ళా వేటకు బయలుదేరతాం. సింహంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉండే విషయంలో. నీతిమంతుడు సింహంలాగా ధైర్యం ఉంటాడు. అందుకని చెప్పి సింహంలాగా సోమరిగా ఉంటాను అనుకోకూడదు. మనం జంతువుల నుంచి పాఠాలు నేర్చుకోమన్నాడు కదా, అన్ని స్వభావాలు నేర్చుకోకూడదు. దేవుడు జంతువులు మనం కొన్ని పాఠాలు నేర్చుకోమన్నాడు అంతే. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏంటంటే చీమలాగా మనం 24 గంటలు పనిచేస్తూ ఫ్యూచర్ చూస్తూ సిద్ధపరచుకోవాలి. సోమరితనం విడిచిపెట్టాలి. ఆమె అలాగే కుందేళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి. పండ పేటు సందులలో ఉండేటువంటి విధంగా మనం ఉండాలి. దేవుని బిడ్డ కష్టమైనప్పటికీ అలానే ఉండాలి. సేవకుడు భారభరితమైనటువంటి సేవను జరిగిస్తూ భుజాల మీద మోస్తూ ప్రార్థన చేస్తూ భారం కలిగి సేవను నడిపించేటువంటి విధంగా ఉండాలి. మందసాన్ని మోసేటప్పుడట భుజాల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు పడిపోకుండా స్థిరంగా నిలబడతారు. ఏదైనా మోసేటప్పుడు ఎట్లా ఉంటారు? కాళ్ళకి చేతులకి చాలా అలర్ట్గా ఉండి చాలా జాగ్రత్తగా మోస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు అనేటువంటి వాడు లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. ఆ అనుభవంలో ఇల్లు కట్టాలి. ఒక ఆయన వచ్చాడు, ప్రభా నేను స్వతంత్రించుకోవాలి, నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించండి. చిన్నప్పుడు ఎప్పుడో పాటించాను, ఇవన్నీ సండే స్కూల్ నుంచి వింటున్నాను అన్నాడు. మరి సండే స్కూల్ నుంచి వింటున్నావు కదా, ఏం వింటున్నావు? దొంగతనం చేయకూడదు, ఎవరిని కూడా చెప్పకూడదు. సో 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావు కదా, ఓకే అన్ని పాటిస్తున్నాను. అయితే నీకున్న ధనాన్ని అమ్మేసి పేదలకు ఇవ్వమన్నాడు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు విధేయత చూపుతున్నావు కదా, వెరీ గుడ్. మరి నేనే ఆ ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు, నేనే ఆ మెస్సయ్య. నీవు స్వతంత్రించుకోవాలంటే ఈ పని చెయ్యి. నన్ను బోధకుడు అన్నావు కదా, నన్ను సత్పురుషుడు అన్నావు కదా, నిత్య రాజ్యం పొందడానికి నా దగ్గర ఏదో ఉందని చెప్పి వచ్చావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ పని చేయమంటే అతడు మిక్కిలి ధనవంతుడు గనక వెనుదిరిగి వెళ్ళిపోయినట్టు మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 21 చూడండి. మొదటి పేతురు 21వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయేను. దేవుడు మనకి ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏ మాదిరి అది? తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు. అందరూ చెప్పండి, తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు చెప్పండి. ఒక క్రీస్తు అడుగు జాడలలో మనం నడుచుకున్నట్లు మాదిరి ఉంచి పోయాం. దేవుడు మనకు అన్ని చేసేసాడండి, మనం ఏం చేయాల్సిన పని లేదు అనుకుంటారు కొంతమంది. ఏం చేశాడు ఆయన మనకి? ఆయన ఉచితంగా రక్షణనిచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు, ఒక్కసారి రక్తాన్ని చిందించాడు. మనకి పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరచి వెళ్ళాడు. సో నమ్ముకుంటే మనం వెళ్ళిపోతాం. మరి ఏం చేయాల్సిన పని లేదా? మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన కోసం ఉంచి వెళ్ళాడు. ఆయనను వెంబడించడం ఎట్లా చూపించి వెళ్ళాడు అనే విషయాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు రక్షణకు సంబంధించిన అన్ని చేశాడు, కానీ మనము మాదిరి కలిగి ఉండాలని కూడా దేవుడు మనకి తెలియజేసినట్లు దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుడు బిడ్డలారా, ఇక మూడో విషయంలోకి వస్తే, మూడోది ఏంటి? మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతల నుంచి ఏం నేర్చుకోవాలి యేసు ప్రభువా? దేవుడా ఏం నేర్చుకోవడానికి మమ్మల్ని ఈ వాక్యం చదవమంటున్నావు అంటే, మిడతల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లోకస్ట్.
లోకస్ లేకపోతే గ్రాస్ హోపర్ అంటారు. గ్రాస్ హోపర్ కదా. ఈ రెండుకి చాలా చిన్న తేడా ఉంది, ఆల్మోస్ట్ రెండు ఒకటే. ఈ మిడతలు అనేటువంటి అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడ ఎగురుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకస్ట్ అనేటువంటిది గుంపులుగా వస్తాయి, కొన్ని వేలు, లక్షలు, మిలియన్స్, కోట్లుగా ఒక యుద్ధ సైన్యం వచ్చినట్టు వచ్చేస్తుంది అన్నమాట. ఎకరాలు ఎకరాలు పొలాలు తినేస్తాయి కదా. మిడతల దండు అంటారు, అందుకని మిడతల దండు. ఇవి వీటికంటే రాజు లేడట, వీటికి రాజు లేడు. తేనెటీగలకైతే రాజు ఉంటుంది, రాజు రాడు ఉంటే అవన్నీ వెంబడిస్తాయి అంటారు కదా. వీటికి రాజు లేడు, బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఏంటి వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది? పంక్తులు తీరి సాగిపోవును. రాజు లేనప్పటికీ కూడా పంక్తులు తీరి సాగిపోతాయి. అంటే ఇవి క్రమశిక్షణ జీవితానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. కలిసి కట్టుగా పనిచేసేటువంటి విధానంలో మనం కలిగి ఉండాలని మనం పాఠం నేర్చుకోవచ్చు. పార్ట్నర్షిప్ కలిగి ఉండాలని చెప్పి మనం పాఠం నేర్చుకోవచ్చు. సహోదరుల ఐక్యతతో సహవాసంతో ఉండాలి అనేటువంటి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఐక్యతకు సూచనగా ఈ పాఠం ఒకటి మనం నేర్చుకోవచ్చు. రాజు లేకపోయినా క్రమశిక్షణ అనేటువంటిది కలిగి ఉండాలి. స్కూల్లో పిల్లలు టీచర్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు అలా చేస్తారు. టీచర్ వస్తే బుక్స్ తీసి హాతో చదువుకున్నట్టు నటిస్తూ ఉంటారు. టీచర్ లేకపోయినా టీచర్ ఉన్నట్టు ఉండేటువంటి క్లాసు ఎక్కడ ఉంటుంది? పాస్టర్ లేకపోయినా డిసిప్లిన్ కలిగినటువంటి సంఘం ఎలా ఉండాలి? క్రీస్తు మన మధ్యలో ఫిజికల్ గా లేకపోయినా క్రీస్తు మనం ఉన్నాడని ఎంత డిసిప్లిన్ గా మనం ఉండాలి. ఎవరైనా మంత్రి వస్తే మనం ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటాం. దేవుడే మన మధ్యలో ఉంటే ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుడు బిడ్డలారా, మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. అదే రీతిగా కలిసి కట్టుగా పనిచేసేటువంటి విధంగా మనం ఉండాలి. సాగిపోయేటువంటి విధంగా మనం ఉండాలి. నడిపించేటువంటి వ్యక్తి లేకపోయినా మనం నడవాలి. కొంతమందికి ఈ కర్ర తీసుకొని ఎప్పుడు కూడా దండిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, తోలాలి, ముందుకు నెట్టాలి, లేకపోతే కాదు తెలుసుగానండి అంటూ ఉంటారు. ఎవరొకటి ఏదో ఒకటి చెప్పేవారికి అర్థం కాదు. తెలుసు కానీ ముందుకు సాగు. ఎవరొకటి నెట్టాలి, ప్రోత్సహించాలి. 9 గంటలకు ఆఫీస్కి వెళ్తాం తెలుసు కానీ, 9 గంటలకి స్కూల్కి వెళ్తాం తెలుసు కానీ లేవాలి. ఎవరొకళ్ళు లేపాలి, ఎవరొకళ్ళు నెట్టాలి. కొంతమంది అక్కడ ఉంటారు. మనకు మనమే నెట్టుకోవాలి, మనకు మనమే ప్రోత్సహించుకోవాలి, మనకు మనమే క్రమశిక్షణ కలిగి ఉండాలి, మనకు మనమే డిసిషన్ తీసుకోవాలి. రాజు లేకపోయినా ఈ మిడతలు ఏ విధంగా ఉన్నాయి? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరు ఐక్యతతో ఉంటారో, ఎవరు ఐక్యతతో ప్రార్థన చేస్తారో, ఎవరు మనసులు కలిసి ఉంటాయో అక్కడ దేవుడు తప్పకుండా ఉంటాడు. నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నదా? నీ కుటుంబంలో నీ సంఘములో ఐక్యతతో పనిచేసేటువంటి ఆ యొక్క ప్రణాళికలు ఉన్నాయా? ఐక్యతతో ప్రార్థన చేసేటువంటి భారంతో ప్రార్థన చేసేటువంటిది ఉన్నదా? పరమ తండ్రితో సంబంధం అనేటువంటిది ఉన్నదా? పరమ తండ్రితో నీవు కలిసి ఐక్యతతో ఆత్మలో మాట్లాడుకునేటువంటి అనుభవంలోనికి నీవు వెళుతున్నావా? ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆత్మ వరాలను పొందుకునేటువంటి విధానంలో నీవు ముందుకు సాగుతున్నావా? దానికి బదులు విమర్శిస్తూ ఉన్నావా? ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోతున్నావా? లేదా మైల్ రాయి లాగా అక్కడే ఉండిపోతున్నావా? మైల్ రాయి ఎప్పుడు కదులుతా? కదం. హైదరాబాద్ 20 కిలోమీటర్లు అని అక్కడ రాసి ఉంటుంది అనుకోండి, అది ఎప్పుడు అక్కడే ఉంది, కదం. కొంతమంది బ్రతుకులు అంతే. నేను చెప్పేటువంటి మీరు ఎక్సెల్ అవ్వచ్చు, ఉద్యోగంలో డబ్బులు బాగా సంపాదించవచ్చు, ప్రమోషన్స్ కొట్టేయచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో అంతవరకు ఎదిగారు. దేవుడితో నడిచే విధంగా అంతవరకు ఎదిగారు. ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపుకు లోపడినటువంటి వాడు హఠాత్తుగా మరణిస్తాడని బైబిల్ వాక్యంలో ఉంది. ఎన్నిసార్లు దేవుడు నెట్టాలి, ఎన్నిసార్లు పాస్టర్లు నెట్టాలి, ఎన్నిసార్లు దేవుడు గద్దించాలి, ఎన్నిసార్లు చేయాలి? ఎందుకు మానవలసి రావట్లేదు? ఎందుకు క్రీస్తులో ముందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడే ఉండిపోతున్నావు? ఆత్మీయంగా ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడేటువంటి అనుభవం నీలో ఉన్నది. కొంతమంది చెబుతారు, ఒక 5 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడాడు.
మరి ఈరోజు పోయిన వారం దేవుడు మాట్లాడాడు, మరి ఈరోజు దేవుడు బిడ్డలారా మనం క్రమం కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదవండి. ఇంకా నేను 5 minutes లో ముగిస్తాను. 10 minutes లో నేను ముగిస్తాను. దయచేసి త్వరగా చదవండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు. అంటే ఎవరిని విశ్వసించిన వాళ్ళు? విశ్వాసులు ఎవరు? మా చెప్పండి, విశ్వాసులు ఎవరు? విశ్వాసులు అంటే విశ్వసించిన వాళ్ళు. ఎవరు విశ్వసించిన వాళ్ళు? క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు. మీరందరూ క్రీస్తుని విశ్వసిస్తున్నారా? అందుకని మీరు ఇక్కడ ఉన్నారు, రైట్? అందరూ క్రీస్తుని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. విశ్వసించిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? ఏక హృదయం, ఏక ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే భావన, ఒకే ప్రార్థన, ఒకే నడక, ఒకే మాట, ఒకే వాక్యం, ఒకే బాప్తిజం, ఒకే డాక్ట్రైన్ కలిగి ఉండాలి. విశ్వసించినటువంటి వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. ఆదిమ సంఘం అట్లా ఉంది, అందుకనే అభివృద్ధి అయింది. దేవుని పిల్లారా, మనమందరము దేవుని విశ్వసించినటువంటి వారు, మనందరం పని చేయాల్సినటువంటి వారు, దేవునికి పరిచర్యలో భాగస్థులు అవ్వాల్సినటువంటి వారు. ఆదిమ సంఘం ప్రతిరోజు అభివృద్ధి అవుతుంది, ప్రతిరోజు చేర్చబడ్డారు. మనకు వారానికి ఒక్కడు కూడా కొత్తవాడు రావట్లా. ఎక్కడ పని చేస్తున్నాం మనం? పైగా మనమే ఆగిపోతాం. ఒకడు తీసుకురావడం అట్లా పెట్టండి, మనమే ఆగిపోతాం. ఎందుకు ఆగిపోయాం? మబ్బు పట్టిందండి, ఆగిపోయాం. పిల్లెదురు వచ్చిందండి, ఆగిపోయాం. ఎవరో తుమ్మారండి, ఆగిపోయాం. దేవుడు బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎన్ని నేర్చుకోవాలి, క్రమం కలిగి ఉండాలి. 1 కొరింథీ 1:10 వచనం చదవండి. 1 కొరింథీ 1:10. 1 కొరింథీ రాసిన పత్రిక 1:10 వచనం. సహోదరులారా, ఏక భావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలి. ఏక మనస్సు ఏక తాత్పర్యంతో మనము సన్నద్ధులై ఉండాలి. అదే మాదిరికరమైనటువంటి జీవితం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 వరకు నేను చదువుకునే వాక్యాలన్నీ కూడా ఐక్యతకి సంబంధించినటువంటి వాక్యాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీ 4:1-3 వరకు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఓకే, ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. తర్వాత మీ గృహానికి వెళ్ళిన తర్వాత రాసుకున్న వాక్యాలను మనం ధ్యానించండి దయచేసి. ఈ వాక్యాలన్నీ కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తే మనకి సమయం లేదు, నేను ముగిస్తున్నాను. కాబట్టి మనము ఒకరినొకడు భరించాలి. ఏంటంటే భరించడం అంటే ఏంటంటే, భరించడం అంటే ఒకరినొకడు భరించడం అంటే ఏంటంటే తన లోపాలను మనం ఎత్తి చూపించకుండా ఆ లోపాలని మనం సర్దుకోవాలి. కొన్ని భార్య భర్తల మధ్యలో కానీ లేకపోతే స్నేహితుల మధ్యలో కానీ కొన్నిసార్లు ప్రేమను బట్టి వాటిని సహిస్తాం. తప్పదు, సహించాలి. ఒకరోజు ఒక ఆవిడ మలేషియా దేశం నుంచి వచ్చింది. చాలా కాలం క్రితం, నేను చెప్పేది ఆల్మోస్ట్ 20 years బ్యాక్. ఆమెకి ట్రాన్స్లేట్ చేయడానికి నేను నిలబడ్డాను. నిలబడి ట్రాన్స్లేట్ చేస్తా ఉంటే ఎక్కడో కుక్క చచ్చిన కంపు వస్తూ ఉంది.
అర్థం కావాలా? అన్ని చూస్తున్నాను, మూసుకుంటున్నాను, ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాను, వాంతి వచ్చేటట్టుంది. ఏంటి పరిస్థితి అంటే ఆ మహానుభావురాలి కారణం. నోరు గురించి మాట్లాడుతుంటే భయంకరమైనటువంటి సుగంధ వాసన వస్తుంది. ఎట్లా చేయాలి ట్రాన్స్లేట్? 1 hour భరించాలి. కొన్నిసార్లు మనం భరించాలి. వాసనే కాదు, వ్యక్తులు కూడా భరించాలి. మనకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తులు కూడా మనం భరించాలి. క్రీస్తు ప్రేమను బట్టి అది అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. దేవుని బిడ్డలారా, మిడతలలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం క్రమశిక్షణ జీవితం కలిగి ఉండాలి. చివరిది 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు. బల్లిని చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. సాలి పురుగు లేకపోతే బల్లి, ఇంకో ట్రాన్స్లేషన్ లో మనం ఏం చూస్తామంటే సాలి పురుగు, లిజర్డ్ అంటే బల్లి. ఇంకొక మాట కూడా ఉపయోగించాడు, స్పైడర్ అని. స్పైడర్స్ చూసారమ్మా? పిల్లలు చూసారా? స్పైడర్, చిన్న చిన్న బగ్గులు, స్పైడర్స్. వాటిని స్పైడర్గా అనుకుంటే మనము కొన్నిసార్లు నెట్ ఏర్పాటు చేస్తాం, దాన్ని వెంటనే తీసేస్తాం మనం. అయినా ఆ వెబ్ని మళ్ళా తయారు చేసుకుంటుంది. అంటే ఈ యొక్క సాలి పురుగు లేకపోతే బల్లిలో ఏమి నేర్చుకుంటాం అంటే రాజుల గృహాల్లో కూడా ఉంటుంది. అది రాజుల గృహాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, సంపాదించుకుంటుంది. అంటే స్థిరమైనటువంటి దానికి సూచన. ఆటంకాలను లెక్క చేయకుండా తన పని తాను చేసుకునేటువంటి ఒక విధానాన్ని కలిగి ఉందని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరిగి వేసుకుంటుంది. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉందాం. బలహీనమైనటువంటిదే సాలి పురుగు. ఎన్నో నేర్చుకోవచ్చు, చాలా చెప్పొచ్చు. నేను దాని గురించి చెప్పడానికి సమయం లేదు. వెబ్ స్ట్రాటజీ అంటారు దాన్ని. చూసే ఈ వెబ్ కనిపెట్టారు. www. వెబ్సైట్ కనిపెట్టారు. నెట్వర్క్ అంటారు. నెట్వర్క్ పెద్ద పెద్ద మేనేజ్మెంట్ స్కూల్స్ లో ఈ స్పైడర్ గురించి, దాని యొక్క వెబ్ గురించి, ఆ వెబ్ ఏ విధంగా కనెక్ట్ అయింది అనేటువంటి దాని గురించి పెద్ద పెద్ద పాఠాలు నేర్పిస్తారు. లీడర్షిప్ కోర్సుల్లో ఎన్నో నేర్చుకోవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం లాస్ట్ గా చదవండి, ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, మేలు చేయుట యందు విశుద్ధత యుద్ధము, తగిన కాలమందు మనము పంట కోతుము. ప్రతిఫలం కోసం ఎదురు చూడకుండా మనం దేవుని సన్నిధిలో తగిన కాలమందు పంట కోస్తాం అనేటువంటి ఒక ఆశతో మనం ఎదురు చూద్దాం. మేలు చేద్దాం, అలాగకుండా మేలు చేద్దాం. విశ్వాసంలో ముందుకు వెళదాం, ఆత్మీయతలో ముందుకు వెళదాం. నివాసాన్ని రాజుల గృహంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సాలి పురుగుల బల్లిలా మనం కూడా ఆటంకాలను తొలగించుకొని మన పని మనం చేసుకుంటూ ఆత్మీయతలో ముందుకు సాగుదాం. మిడతల్లో ఉన్నటువంటి ఐక్యత మనం కలిగి ఉందాం. చీమలో ఉన్నటువంటి ఆ యొక్క చురుకుదనాన్ని మనం కలిగి ఉందాం. ఏడు సందుల్లో ఉన్నటువంటి ఆ కుందేడు ఎంతో జ్ఞానం కలిగినటువంటి పంట సందుల్లో కాపాడబడుతుంది. ఎలా ప్లాన్ చేసుకుంటేయో అలా ప్రభు అనేటువంటి ఆ పంట సందులో మనం ఉందాం. అక్కడ మన నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. అలాంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి శారీరకంగా ఆత్మీయంగా మనల్ని ముందుకు నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు. Lord, we praise you, Jesus. We praise you, Lord. దయచేసి లేచి నిలబడతారా? ఒక్క నిమిషం వాక్యాన్ని ధ్యానించినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడు మీతో ఏదైనా మాట్లాడా?
ఏదైనా నీవు ఒప్పుకోవాల్సినటువంటిది ఉన్నదా? ప్రభు పరిచర్యలో ఎలా ముందుకు సాగాలి, విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగాలి, ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు సాగాలి? నీవేమైనా పాఠాలు నేర్చుకున్నావా? ప్రభుత్వం ఏమైనా చెప్పదలిచావా? నీ ప్రక్కన ఉన్నటువంటి నీ ప్రభు నీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసా? నోరు తెరిచి ప్రార్థన చేయి సహోదరి సహోదరుడా. అందరూ ప్రార్థన చేయండి. హృదయాంతర భాగంలోంచి ప్రార్థన చేయండి. ప్రభువా మీరు నేర్పించండి అయ్యా, మా జీవితాలు అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటివి. నీవు మాలో ఉంటే, నీవు మాతో ఉంటే మేము భయపడాల్సిన పని లేదు, మేము దిగులు పడాల్సిన పని లేదు. లోకంలో ఉన్న వారికంటే నాలో ఉన్న క్రీస్తు బలవంతుడైన దేవుడు. ఈ బలహీనమైనటువంటి జీవితానికి ఆయనే బలము, ఆయనే దుర్గము, ఆయనే కోట, ఆయనే కొండ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన నీకు బండగా ఉన్నాడా? ఆయన నీకు అండగా ఉన్నాడా? నీ విశ్వాస జీవితం ఆయన మీద ఆధారపడేటువంటి జీవితంగా ఉందా? ఏదైనా నామకార్థమైనటువంటి విశ్వాస జీవితంలో ఉంటూ పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే, ఆయన ప్రేమిస్తాడులే అని మన ఆలోచన ప్రకారంగానే మనం వెళుతూ ఉంటే దేవుని ఉద్దేశాలు ఇప్పుడు గ్రహిస్తావు. నేర్చుకున్నాం ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డ అందరూ ప్రార్థన చేయండి. ఒక నిమిషం చేయలేదు దేవుని చెప్పండి. మీ హృదయాత్మ భాగంలోంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా ప్రార్థన చేయండి, తెరిచి ప్రార్థన చేయండి. ఒక నిమిషం సమయం ఇస్తున్నారే. ఈ సమయంలో మీరు దేవునితో ఏం చెప్పాలనుకుంటారో ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని దేవునితో మాట్లాడండి. అందరూ ప్రార్థన చేయండి. వందనాలు యేసయ్యా, స్తోత్రాలు నాయనా, మాట్లాడండి. నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి నిర్ణయాలు తీసుకున్నారు వారందరినీ దర్శించండి. మీకు నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి, మీలో ఎదిగి ఫలించడానికి, మీ చిత్తానుసారంగా ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యం మా హృదయాల పడి ఫలించులాగా అనేక మందికి దీవెనకరంగా మాకు కూడా ఆశీర్వాదకరమైనట్లు మీ సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలానే నిలబడి ఉండగా మనము కానుకలు సమర్పించుకుందాం. ఈ సమయము కానుకలకి దేవునికి ఇచ్చేటువంటి కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు ధారాళంగా సంతోషంగా దేవుని సన్నిధిలో విత్తి ఆ విత్తనాల ద్వారా వచ్చేటువంటి ఫలాలు, ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఈ పాట పాడుచుండగా దేవుడికి మన కానుకలు సమర్పించుకుందాం. కానుకలకి సమయం, దయచేసి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా మరి చిన్న ప్రాణులను సృష్టించింది ఆ సృష్టికర్త. మరి వాటికంటే శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన పోలికలో మనల్ని నిర్మించాడు. మరి ఆయన లేనిదే మన జీవితం లేదు. ఆయన లేనిదే మనం ఈ లోకంలో ఏమీ లేదు. సో ఈ పాట పాడుతూ యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మనం మహిమపరుచున్నాము. మన కానుకలను దేవునికి సమర్పిద్దాం. ప్రార్థించుకుంటాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధులకు స్తోత్రాలు. నాయనా, మీ బిడ్డలుగా ప్రభువా ఈ సన్నిధిలో మరొకసారి మిమ్మల్ని సమర్పించుకుంటూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడే విధానానికి స్తోత్రం. ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళిచుండగా ప్రభువా మీ దీవెన, మీ ఆశీర్వాదాలు మీరు మాకు చుండి నడిపించండి. ఎవరైతే ప్రభువా మా తండ్రి వారి యొక్క ధనములో నుంచి, మీరు ఇచ్చినటువంటి ధనములో నుంచి ప్రభువా మీకు మళ్ళా క్రమంగా దశమభాగం కృతజ్ఞతార్పణలు, కానుకలు ఇచ్చి ఉన్నారో వారందరినీ పేరు పేరు దర్శించండి. నూరంతల ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. ఆయన కానుకలు వెత్తబడినటువంటి మీ సేవలు వాడడానికి మీరు సహాయం దయచేయండి. ఇక్కడున్న చిన్నల్ని పెద్దలందరినీ మీరు దీనికి ఆశీర్వదించండి. నిశ్చితమైన ప్రభావ నెక్స్ట్ సండే మరి చిల్డ్రన్ సండేగా మేము ప్రత్యేకించి వారిని దీవించడానికి వారిని ప్రభావం మీ యొక్క సన్నిధిలో సమర్పిస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించండి.
పిల్లల్ని యవనస్తులందరినీ ఆత్మీయతలో మీరు నడిపించండి. ఈరోజు రాలేక వెనకబడినటువంటి వారందరినీ ప్రభు మీ సన్నిధిలో సమర్పిస్తున్నాను. వారిని కూడా మీరు దీవించండి. మా గృహాలకు వెళ్ళుచుండగా మీ సహాయాన్ని, మీ దీవెనని మాతో పంపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమైన ప్రభావం మళ్ళా మేము కలుసుకుని సంతోషించే కృపని మీరు మమ్మల్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున పెట్టని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన కార్యములు దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసపు సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా.